ఓం శాంతి. ఈరోజు నా తండ్రి పరమాత్ముడు మురళిలోని విశేషంగా ఏంటంటే కీ కోసం చెప్పాడు. అంటే మనం మొట్టమొదటిలో నేను చిన్నప్పుడు చూసినప్పుడు తోలుబొమ్మలాట ఉండేది. ఆ తర్వాత తోలుబొమ్మలాట, నాటకాలు, ఇలా అరగది అన్నీ వస్తుంది అన్నమాట. అయితే మెయిన్ ఏంటంటే కీ కోసం చెప్పాడు తండ్రి పరమాత్ముడు. ఏంటంటే కీ ఇస్తే అప్పుడు మనం ఇలా కీ ఇచ్చేవాళ్ళు. బొమ్మ బాగా ఎంత కీ ఇస్తే అంతవరకు అవి చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఆగిపోయాయి. మళ్ళీ ఆగిపోయేటప్పుడు మళ్ళీ కీ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే కీ ఇస్తున్నామో అప్పుడు మళ్ళీ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే ఈ జీవితం అనేది ఏంటంటే ఒక బొమ్మలాట అంట. ఒక పాట కూడా ఉంది. అలాగేంటంటే మనకి కౌరవులు పాండవులు దీంట్లో కూడా సెకండు దుర్యోధనుడికి ఇస్తుండేవాడు. అంటే అలా సరే అనేటప్పటికి మళ్ళీ అతని ఆలోచనలు, ఎందుకంటే అతని తాలూకా కీ ఎందుకు ఇచ్చాడంటే అతను వాళ్ళకి అన్యాయం చేశారు కనుక ఇక్కడ న్యాయం జరగాలి కనుక, ధర్మం ఉండాలి కనుక, అందుకే కృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డాడు కనుక ఈ సెకండు ఒకవేళ అపోజిషన్ అనుకోప్పుడు అందుకే కూడా కొన్నిట్లో కూడా మాయ వల్ల కూడా మనకి మంచి జరిగింది అంటాం. అంటే కొన్ని సమయాల్లో ఆ రోజు అది దెబ్బలు ఇచ్చింది కనుక ఈరోజు నేను ఇంత గట్టిపడ్డాను, ఇంత చేశాను. అయితే ఇక్కడైతే ప్రతి ఒక్కరికి చిన్న గొడవలు అయ్యేటప్పుడు కూడా కొంతమంది కీలు ఇస్తుంటారు. ఆ కీ ఎప్పుడైతే ఇచ్చారో గొడవలు మళ్ళీ రేజ్ అవుతాయి అన్నమాట. లేకపోతే అలాగే ఉంటాయి. అలాగే జీవితంలో కూడా చాలామంది ఏమనుకో ఏంటి జీవితం ఇంతేనా ఇలాగేనా అంటారు. అప్పుడు కొంతమంది వచ్చి మనకి ఎలాగొచ్చి కొన్ని సలహాలు ఇస్తారు. వీటిని ఏంటంటే కీ అంటారు అన్నమాట. ఇంకా లాభం లేదండి, ఇంకా లాస్ అయిపోయింది, సరే ఈసారి ప్రయత్నం చూడు, ఇంకోసారి ప్రయత్నిస్తే ఎందుకు జరగదు, ఎన్నోసార్లు చేస్తే కదా ₹300 ఇస్తాను, ఒక 4-5 సార్లు అలా కీ తిప్పుతుంటారు అన్నమాట. అప్పుడు తిప్పినట్లే తనకి కొద్ది పని చేసింది అనుకో, కొంతమంది కీ పని చేయకపోయినా తనకి మళ్ళీ ఏంటి పట్టేస్తుంటాయి గట్టిగా, జంగు పెట్టేసినట్టు. దానికి ఆయిల్ వేయమంట. ఆయిల్ వేస్తే ఏంటంటే మళ్ళీ కీ తిరుగుతుంది లాక్ అని. ఎందుకంటే కీ అనేది ఏంటంటే చాలా వర్కౌట్ చేస్తుంది, పని చేస్తుంది అన్నమాట. అలాగే తండ్రి పరమాత్ముడు కూడా మన అందరికీ కూడా కీ ఇస్తున్నారు. మన అందరికీ ఏంటిస్తున్నారు? కీ ఇస్తున్నారు. ఏమైనా ఇస్తున్నారంటే కీ, నిన్ను నీ ఆత్మ అనుకొని నన్ను స్మరిస్తూ ఉండు. స్మరించినప్పుడు ఏంటవుతుందంటే అప్పుడు లోనున్న ఖజానా ఏటుందో నీకు స్పష్టంగా కనిపిస్తుందో ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనం చూసారా మన అనంత పద్మోత్సవాలు అన్నీ కీస్ ఓపెన్ చేసిన తర్వాత బండారు అంతా బయటపడ్డది. అలాగే ఎక్కడెక్కడో ఈ కీలు ఓపెన్ చేసిన తర్వాత బండారులు బయట పెడితే ఒక భారతదేశం ఇంత ఖజానా ఉందా, ఇంత భక్తి ఉందా, ఇంత ధనం ఉందా, ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే భారతదేశం మీద అందరూ గురి పెడతారు. భారతదేశం అంటే ఒక పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి. ఇటువంటి భూమి మీద మనం ఎలా నించోలో అనుకున్నప్పుడు అంటారు. అయితే ఇటువంటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనం ఉండేది కలియుగంలో ఉన్నాం కనుక కలి ప్రభావం ఏంటంటే మాయా కూడా ఎక్కువ కీలు ఇస్తుంటుంది అన్నమాట. అంటే ఆక్రమించుకోవాలి, స్వార్థంగా మనం తీసుకోవాలి, అన్నీ ఎన్ని ఇచ్చేసిన ఏంటంటే భగవంతుడు ఇచ్చిన కీయే సత్యమైన కీ. అదే ఏంటంటున్నాడో నిన్ను నీ ఆత్మ అనుకొని నన్ను స్మరిస్తూ ఉండు. స్మరించినప్పుడు ఆత్మలో ఏ అయితే క్వాలిటీలు ఉన్నాయో ఆ క్వాలిటీలన్నీ ఆత్మలో దారి చేస్తున్నా సుఖమయ ప్రపంచం స్వర్గానికి హరుగులుగా తయారవుతారు అంటారు. అచ్చా ప్రతి ఆత్మ కూడా మొట్టమొదటి